లగచర్ల ఘటనలో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన అందులో పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన వికారాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ప్రస్తుతం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైల్లో ఉన్నారు. బీఆర్ఎస్ మద్దతు కోసం లగచర్ల బాధితులు తెలంగాణ భవన్కు వచ్చారు. తమ భూములను రక్షించాలని వారు నేతలను వేడుకున్నారు. వీరికి నేతలు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ అండగా నిలిచారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై లగచర్ల గ్రామస్తులు దాడి చేయడం శోచనీయమని నిజామాబాద్ ఎలక్ట్రిసిటీ జేఏసీ నాయకులు అన్నారు. ఎలక్ట్రిసిటీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం భోజన సమయంలో నిరసన కార్యక్రమాన్ని చేపడుతుందని పిలుపునిచ్చారు. ఎల్బీ స్టేడియంలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా తిలకించారు. అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటు హక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించుకున్నాం. అలాగే ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రస్తుతం ఉన్న 25 ఏళ్లు నిబంధనను 21కి తగ్గించాలి. 21 ఏళ్లు నిండిన వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్లుగా పనిచేసినప్పుడు ఎమ్మెల్యేలుగాను రాణిస్తారని నేను బలంగా విశ్వసిస్తున్నా అని అన్నారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని వికారాబాద్ కోర్టును కోరారు. మరోవైపు తనకు బెయిల్ కోరుతూ నరేందర్ రెడ్డి అదే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్లపై కోర్టు సోమవారం విచారణ జరపనుంది. నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహార్ బిన్ అందాన్ పుస్తకాలు మరియు లైబ్రరీల ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. గురుకులాల్లో కల్తీ ఆహారంతో విద్యార్థులు అస్తవ్యస్తతకు గురైన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. గురుకులాలకు నాసిరకం ఆహారం సరఫరా చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వారు ఊచలు లెక్క పెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో డైట్ ఛార్జీలు పెంచినట్లు చెప్పారు. వికారాబాద్ కలెక్టర్, రెవెన్యూ అధికారులపై దాడిని ఖండిస్తూ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు సుమన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను అరికట్టేలా కఠిన చర్యలతో ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.